తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్లో పీపుల్స్ కన్వెన్షన్ అవర్ సమావేశం నిర్వహించారు. క్వశ్చన్ అవర్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమం అంటే ఏంటో అది ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చూపించడం జరిగిందని వేముల అన్నారు. ఇక నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ప్రజా సమస్యల మీద క్వశ్చన్ అవర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ అవర్ అయితే ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఎలాంటి సమస్యలు అయితే ఎదురైనాయని చెప్పేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ క్వశ్చన్ అవర్లో మీకు ఎలాంటి సమస్యలు ప్రజల నుండి వచ్చినాయి, వాటిని ఎలా తీర్చబోతున్నారు? అంటే 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో 100 రోజులు దాటిపోయిన తర్వాత ప్రజలు ఎంత సంతోషంగా ఉండరు, ఎంత స్వేచ్ఛగా ఉండరు, ఎంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉండరు అనేటువంటిది తెలుసుకోవడంతో పాటు ప్రజల్లో ఇంకా ఏమేమి మా నోటీసులోకి రాని ఇంకా ప్రజలు కోరుకున్నాయి, ప్రజలు ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసము ఈ ప్రాంత అభివృద్ధి కోసము ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అంశాలని మా నోటీస్కి రావాలి, మేము స్వీకరించాలనే ఉద్దేశంతో ఈ 100 రోజులు 100 ప్రశ్నలు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎట్లాగా ప్రభుత్వము 6 గ్యారంటీలని అమలు చేయడంతో పాటు 6 గ్యారంటీ స్కీముల అమలుతో పాటు ఇంకా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తుంది. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి తోడుగా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఏం కోరుకుంటారు, వాళ్ళకు ఏం నీడ్స్ ఉన్నాయనేటువంటి తెలుసుకోవడం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అనేక ప్రశ్నలు, మేము తెలుసుకోవాల్సినవి, మేము చేయవలసినవి చాలా ప్రశ్నలు మా ముందుకు వచ్చినాయి. వాటన్నిటి పరిష్కారం కోసం మేము ఒక కార్యాచరణ రూపొందించుకొని పరిష్కారం దిశగా ముందుకు పోతాం. ఈ 100 రోజులలో అనేక సమస్యలు పరిష్కరించామని మీరు చెప్తున్నారు. జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం మూసిలో వాటర్ ఉన్నా కానీ రైతులను పట్టించుకోకుండా పంటలు ఎండిపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చూస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడుతుంది? అంటే మూసిలో ఎంత లెవెల్స్ ఉంటే నీళ్లు వదలాలి, ఎంత లెవెల్స్ ఉంటే నీళ్లు వదలకూడదు అనేటువంటి కనీస కామన్ సెన్స్ ఆ మంత్రికి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది లేకుండా మాట్లాడితే దానికి నేను ఆన్సర్ చేయలేను. అంటే ఇప్పుడు ఉదాహరణకు నాగార్జున సాగర్లో హైదరాబాద్కి కానీ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కానీ తాగునీళ్ళు ఇవ్వటానికి ఇప్పటి నుంచి మొదలుకుంటే, అంటే పోయిన నెల నుంచి మొదలుకుంటే జూన్ నాటికి 22 టీఎంసీల నీళ్ళే అందుబాటులో ఉన్నాయి. కానీ మనకు 22 టీఎంసీల పైచులకు నీళ్ళు అవసరం ఉంటాయి. జూన్లో ఇన్ టైంలో వర్షం పడితేనే మనకు నీటి లభ్యత అక్కడ వచ్చే మన కేటాయింపు సరిపోద్ది, లేకుంటే సరిపోదు. అట్లాగే మూసీలో సంబంధించినటువంటి కూడా ఆ స్టోరేజ్ ఉంటేనే చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ వాటరు దానికి సంబంధించినటువంటి ఉంటుంది. గ్రౌండ్ వాటర్ ఉండటం మూలంగా బోర్లు, బావులలో నీళ్లు దొరుకుతాయి అనేటువంటి సంగతి సూర్యాపేటలో సూర్యాపేట టౌన్కు సంబంధించినటువంటి గ్రౌండ్ వాటరు లభ్యత ఉంటుంది అనేటువంటి సంగతి సత్యం జగదీష్ రెడ్డికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే నకిరేకల్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఇవి చేయడానికి మీకు ఎంత టైం అవుతుంది? అంటే ఇప్పుడు గతంలో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే పిల్లాపల్లి ధర్మారెడ్డికి ఒకసారి టెండర్లు పిలిచింది. కొంత మెత్తగా ఉన్న కారణాల్లో తవ్వుకుంటూ పోయారు, స్ట్రక్చర్లు లేవు, ఎక్కడెక్కడ బ్రిడ్జెస్ లేవు, అందుకు గందరగోళం చేయొచ్చు. అంటే కొత్త చేసిన పనిని వేగంగా చేయొచ్చు, ఖరాబు చేసినటువంటి పనిని సరిచేయాలంటే కొంచెం సమయం పడుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత టెండర్ పిలిపించి వేగంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. నకిరేకల్ నియోజకవర్గంలో పెండింగ్లు ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ 100 రోజుల పాలనలో అయితే అన్ని రకాల కార్యక్రమాలు చేసినాము. ఏదైతే ప్రజల నుండి వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా స్వీకరించి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ.